హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో జస్ట్ ఇప్పుడే మనకి ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి సెకండ్ ఫేజ్ తాలూకా డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగిందండి. ఒకసారి దాని తాలూకా షెడ్యూల్ అది ఎలా ఉందో ఏంటో ఒకసారి మనం చూసేద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పేడ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కెన్ పే ఫీ ఫ్రమ్ 11th January 2021. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఫేజ్ లో మనకి ప్రాసెసింగ్ ఫీజు 11th నుండి పే చేసి వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోని మనకి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దాని తాలూకా డీటెయిల్స్ ఏవైతే ఉందో ఫీ డీటెయిల్స్ ఇంత ముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓసీ బీసీ వాళ్ళకి 1200 అండి మనకి ప్రాసెసింగ్ ఫీజు, అండ్ ఎస్సీ ఎస్టీకి 600 అనమాట. అండ్ ఒకసారి మన షెడ్యూల్ అది ఒకసారి చూసుకున్నట్టయితే డైరెక్ట్ గా షెడ్యూల్ చూస్తే మనము ఇక్కడ మనకి 11th నుండి 12th ఒకసారి మనకి ఇచ్చేసారు. సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ గాను 11th నుంచి 12th అనమాట. ఎనీ ర్యాంక్ అనమాట, ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు అన్ని కేటగిరీస్ కూడా 11th, 12th 2 days లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే ఆప్షన్ ఎంట్రీకి 3 days మన టైం ఇవ్వడం జరిగింది. 11, 12, 13 3 days లోని ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా మనకి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ది క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ నియరెస్ట్ హెచ్ఎల్సి అండ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దే హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. సో ఎవరైతే క్యాండిడేట్స్ 11th, 12th ని మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని అది అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా ఆప్షన్ ఎంట్రీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆప్షన్ ఎంట్రీ బేసిస్ చూసుకున్నట్టయితే మనకి 11th, 13 మనకి ఆప్షన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్. అండ్ మనకి అలాట్మెంట్స్ 16th ఈవినింగ్ 6 o'clock కి మనకి అలాట్మెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 days మనకు టైం ఇచ్చారు, అండ్ ఆప్షన్ ఎంట్రీకి 11 to 13 3 days మనకు టైం ఇచ్చారనమాట. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, అందరికి ఇప్పటికప్పుడు చెప్తానే ఉన్నాను, సెకండ్ ఫేజ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు ఏదైతే కాలేజ్ లో నాకు ఏదైతే సీట్ వస్తే పక్కాగా జాయిన్ అవుతా అనుకుంటారో వాటిలో మాత్రమే మీరు ఆప్షన్ ఎంట్రీ చేసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత మీరు ఏవో కాలేజ్ పెట్టేసి తర్వాత ఆ కాలేజ్ లో వస్తే మాకు ఆ సీట్ నచ్చలేదు అనడానికి మనం ఏం చేయలేము. సో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే మీకు సీట్ వచ్చిందో అంతకన్నా బెటర్ కాలేజెస్, బెటర్ బ్రాంచెస్ అలాంటివి అయితే మాత్రమే మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఆప్షన్ ఎంట్రీ ఏదైతే చేస్తున్నారో చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో బెటర్ కాలేజెస్, బెటర్ బ్రాంచెస్ లోనే ఆప్షన్ ఎంట్రీ చేసుకోండి. అండ్ మీకు సెకండ్ ఫేజ్ లో ఏది మీకు సీట్ అలాట్ అయిపోయినా సరే ఇమీడియట్ గా ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకొని మీరు ఆప్షన్ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్ మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్ చూసేద్దాము. సో ఎవరైతే సీట్ వచ్చిందో అలాంటి వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి వీళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్, who have not secured seat so far but got their certificate verified, who have not exercised the option so far but got their certificate verified, who have secured receipts, reported and aspiring for a better option, who have reported, not reported but cancelled their allotment, who have attended for certificate verification as per the above schedule. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఫాలోయింగ్ కేటగిరీలో వీళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అంటే ఎవరికైతే సీట్ వచ్చిందో బట్ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ లేదో, అండ్ ఎవరికైతే సీట్ రాలేదో బట్ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో, అండ్ ఎవరైతే ఆప్షన్స్ అసలు ఎక్సర్సైజ్ చేయలేదో బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోయిందో, అండ్ అలాగే ఎవరికైతే సీట్ వచ్చిందో రిపోర్టింగ్ కూడా చేశారో బట్ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు, అండ్ ఎవరైతే రిపోర్ట్ అవ్వచ్చు లేదా నాట్ రిపోర్ట్ అవ్వచ్చు లేదా అలాట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఉండొచ్చు అలాంటి వాళ్ళు, అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని అండ్ దాని బేసిస్ చేసుకుని ఆప్షన్ ఎంట్రీ చేయాలో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి ఫర్ ఆప్షన్ ఎంట్రీ. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఇక్కడ. ఆప్షన్స్ గివెన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎ సీట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్. సో ఏదైతే మీరు ఫస్ట్ ఫేజ్ లో ఆప్షన్స్ ఇచ్చారో ఆప్షన్స్ ఏవి కూడా ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ కి కన్సిడర్ కావు. సో సెకండ్ ఫేజ్ కి మీరు ఫ్రెష్ గా మళ్ళీ ఆప్షన్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ది candidates who are satisfied with their previous allotment need not exercise option once again. They shall note that if they exercise options now and a seat is allotted as per the options, the vacated seat will be allotted to next meritorious candidate and hence they will have no claim on the previous allotment. So starting నుండి మనం చెప్తున్నాము. సో ఇప్పుడు మీరు ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏవైతే ఆప్షన్స్ పెడుతున్నారో అందులో కనుక మీకు ఏదైనా సీట్ అలాట్ అయినట్టయితే ఇమీడియట్లీ మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ వేకేటెడ్ సీట్ కింద కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ ఆ సీట్ నెక్స్ట్ మెరిటరీస్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళకి అలాట్ అయిపోతుంది. సో
మీరు సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ నాకు నచ్చలేదు, ఫస్ట్ ఫేజ్ లో సీట్ నాకు కావాలి అంటే మాత్రం అందు మీద ఎటువంటి రైట్ మీకు ఉండదు. ఓకేనా, చాలా క్లియర్ కట్ గా మీకు ఈ పాయింట్ నెంబర్ 3 లో అది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఆర్ కోర్సెస్ అస్యూమింగ్ దట్ వేకెన్సీస్ వుడ్ అరైజ్ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్లైడింగ్. సో మెయిన్లీ మనం చెప్పిన పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే, ఎవరైతే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్, ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ లో మాత్రమే మీరు ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎందుకంటే డెఫినెట్లీ అటు ఇటు కొంచెం స్లైడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాలేజ్ టు కాలేజ్ మనకి చిన్న చిన్న మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా సీట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా యాజ్ యూజువల్ మనకి ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ మన డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది, ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ చూడండి. ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాల్సి వచ్చినా మాత్రం డెఫినెట్ గా కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.